నేటి కృపావార్తగా యెషయా గ్రంథము 58:8 వచనంలో ఈ విధంగా రాయబడింది, పిల్లరా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునన్నాడు. శీఘ్రం అనే మాట ఎక్కువగా తమిళ్లో మనం వింటూ ఉంటాం. శీఘ్రమే వాంగ, శీఘ్రమే పోంగ అంటే వెంటనే, వెంటనే నీకు స్వస్థత కలుగున అర్థం. దేవుడు నిన్ను స్వస్థపరచాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆ స్వస్థత పొందాలి, విడుదల పొందాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటది? పేదల పట్ల ఎలా ఉన్నావు? కనికరం ఉందా? దిక్కులేని వారిని చూసి ఎగతాళి చేస్తున్నావా? వారిని బాధిస్తున్నావా? అలాంటి మనసు కలిగి ఫాస్టింగ్ ప్రేయర్ చేసే ప్రయోజనం లేదు. మరి యెషయా గ్రంథం 58:8 వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడ్ల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆయనకి ఇష్టమైన ఉపవాసం గురించి మాట్లాడే ముందు, మీరు ఉపవాసం ఉంటారు, తర్వాత గుద్దులాడతారు, కొట్లాడుకుంటారు, మీ పనివారితో కష్టమైన పనులు చేయిస్తారు, మీరు వ్యాపారాలు ప్రయాణాలు చేస్తుంటారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. ఒకడు తన శరీరమును అలా శ్రమ పెట్టుకోవడం దేవుని చిత్తము కాదు అంటున్నాడు. ఒక దగ్గర ప్రభు అంటాడు, మీరు ఉపవాసం చేయించున్నారు కానీ మీ కంఠధ్వని ఎక్కడ వినబడుతుంది? కాబట్టి ఉపవాసం చేయనప్పుడు మన కంఠధ్వని పరమందున్న దేవునికి వినబడేలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థించుట 5వ కీర్తన 3వ వచనం, నా కంఠ స్వరం నీకు వినిపిస్తాను దేవా వేకువజామున అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితేనే ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేయడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, కానీ నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం వల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడు అంటాడు, అటు ఉపవాసంలో నాకు ఆనందం లేదన్నాడు. కనుక మీరు ఉద్యోగానికి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి. పని ముగించుకొని వస్తారా ఇంటికి? సాయంకాలం మీకు ఖాళీగా ఉంటుందా? నైట్ ఫాస్టింగ్ చేయండి. అప్పుడు 40 nights ఫాస్టింగ్ ప్రేయర్ మీరు చేయొచ్చు. యేసు ప్రభువు 40 రాత్రులు 40 పగళ్ళు అని ఫాస్టింగ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే ఫాస్టింగ్ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో అపోస్తుల గారి 13వ అధ్యాయం 1-5 వచనం వరకు అపోస్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తిమోతి తరచుగా నీళ్లు మాత్రం తాగేవాడంటే ఫాస్టింగ్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు కూడా ఉపవాసముల చేతను జాగారముల చేతను నేను ప్రార్థనలో గడిపానన్నాడు. కన్నీళ్లతో ప్రార్థన అనేది ఉంది. దేవుని భక్తులు విశ్వసించి ప్రార్థిస్తున్న మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే మంచిదే. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండడానికి టైం కేటాయించండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఈ లేఖనాన్ని పాటిస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు శీఘ్రముగా మీకు స్వస్థతనిస్తాడు. ఇమ్మీడియట్లీ మే గాడ్ హీల్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. ఈ కీర్తన తర్వాత మనం వాక్య ధ్యానంతో ప్రార్థన చేసుకుందాం. స్వస్థపరచవే స్తోత్రమయ్యా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే స్తోత్రమయ్యా, మమ్ము స్వస్థపరచవే స్తోత్రమయ్యా, మమ్ము స్వస్థపరచవే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఇంతవరకు కీర్తన పాడి దేవుని కనపరిచాం. ఈ సమయంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, శీఘ్రముగా నీకు స్వస్థత వస్తుందన్నది నేటి కృపావార్తగా మేము ధ్యానం చేస్తున్నాం. నీ ప్రజలు నీ వాక్యమును గ్రహించిన వారై నూరంతలుగా ఫలించులాగున నీ చిత్తానికి లోబడి మనస్సు నీ ప్రజలకు దయచేయండి. నీ చిత్తం నెరవేర్చే కృప మాకు దయచేయండి. నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చండి. అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు. నీ ప్రణాళికలు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, సంఘాల్లో నెరవేరునుగాక. అయ్యా, ఎవరికైతే స్వస్థత లేదు, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, అలాగే ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా
వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. కృపనిచ్చి బలపరిచి వర్ధిల్లించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8:10. ఆ నెహెమయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి. భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. Joy of the Lord is your strength. Amen. God bless you.